సంపూర్ణ కార్తీక మహాపురాణము 10వ రోజు పారాయణము. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత సిద్ధునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతులైన సమస్త చరాచరాలు కూడా ఈ విభూతలే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమును కంటే పరముడవు. నువ్వు సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రసుష్టమవుతోంది. సృష్టాధీని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉన్నావు. భక్ష భోజ చోష్య లేహ్య రూప చతుర్విద్యారూపుడవు. యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమసుఖప్రదము అయిన నీ సచ్చిదానందరూప సంస్కరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రంలా భావిస్తుంది. హే అనంత సాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయ్యి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జన్మించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరూ హరిదయలోనూ ఉండే వాడిని ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోరాగ గోచరుడవు అయినా నువ్వు కేవలము మాంసమాయలైన భౌతిక నేత్రాలను కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఓ ఈశ్వర నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేయి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యము గ్రహించు. ధాతువు నేత్రవు కృష్ణా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత ఆదికారణ, పరమాత్మ, పరమ మహసవంతి, పురాత్మ, గుణాతీల, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాభివాసి, స్వర్గ ప్రవర్గ ప్రద, అభేద తేజోమయ, సాధు హృతదర్శిత, హిత్మదర్శిత, ఆత్మారామ, దేవదేశయ గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకర వైకుంఠవాస, బుద్ధివంతమైన వారు పాదాల మందలి భక్తియునే పడవచేత సంసార సాగరాన్ని తరించి నీ స్వరూపాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపులైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని శాస్త్రకర్ణ పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అర్చనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలగాలి. ఆత్మస్వరూపిగా గుర్తించి తరిగలుగుతున్నావు. ప్లహోద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్భవ, గజేంద్రాది భక్షకోటలకు రక్షించిన నీవు నా నమస్కారము మాత్రమే చేతనే సమస్త పాపాలు నశింపిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు మధుసూదన, త్రివిక్రమ, వాహన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంస్కరణ, వాసుదేవ, నీకు నమస్కారాలు. నన్ను రక్షించు. ఈ విధముగా తెరిపిలేని పారవశ్యంతో తనను సృశిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరుడయ్యాను.
ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు స్వలోక్యాన్ని ప్రసాదించు మని కోరాడు. జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తత్కక్ష వాహనుడై శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దుర్మాతులతో నిండిపోయున్న ఈ నరకమును మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. శత్రుఋష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుణ్ణై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకొంటాను. నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్ధత్వాలనాచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నువులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతము కూడా నేను చెప్పిన చాతురస్య వ్రతాచరణము చేయుడు. చాతురస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతిక ఫలవాళ్ళు పొందుతారని తెలుసుకో. నిజానికి నాకు నిద్ర మెలకువలు కల అనే అవస్థాయమేదీ లేదు. నేను వానిని అతీతుడను. అయినా నా భక్తులకు పరీక్షించడానికి నేనిలా నిద్రామిషలో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాటురస్మానే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలమందు పఠించే వాళ్ళు కూడా తరుస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకపారాయణానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణ లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనిస్తాడు. అంగీరస ఉవాచ, అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. ఓయి, నీవడిగిన చాతుర్రస్య వ్రతమహిమ ఇది. దుర్మాత్ములైన పాపాత్ములైనా సరే హరిపారాయణము వలె ఈ చాతుర్రస్య వ్రతరచన చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్య ఫలాన్ని, కోటి జన్మల సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శుద్ధ భక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అత్యంతో విష్ణులోకాన్ని పొందుతారు. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిల రాజా, ధౌర్యేయ, ఈ కార్తీక మహత్యము గురించి అత్యగస్యముల నడుము జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అతిమహముని అగస్త్యుని చూసి కుంభస్తంభవ లోకత్రయోపకార కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాడు విను. వేదము తావు సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటిదైన దైవము గాని, కార్తీకము సమానమైన నేల గాని లేవయ్యా. కార్తీక స్థాన దీపదానాలు విష్ణురచన వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణాలు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయవేవిక, విజ్ఞాన యశోధన, ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను. పురంజయో ప్రఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంత శత్రుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలడంతో అహంకరించువాడై బ్రాహ్మణ ద్వేషి, దేహ బ్రాహ్మణ, భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమకుడు, దుర్మార్గవర్తుడు అయ్యి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురాజాదులనేక మంచి ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టించాడు.
ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమదముక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాదులన్నీ ప్రకాశింపజేసేది జెండాతో అలంకరించబడిన ధనుర్బాణానిక శాస్త్రంతో సంపన్నమైన అనేక యుద్ధాలలో విజయం సాధించిన చక్కటి గుర్రాలు పూడ్చినవి తమ సూర్యవంశముకైన రథాన్నధు అధిరోహించి రజగద తురగ పదాదులు అనబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యముపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 10వ అధ్యాయము సమాప్తము. 10వ రోజు నిషిద్ధము. గుమ్మడికాయ నూనె ఉసిరి దానములు. గుమ్మడికాయ స్వయం పాకం నూనె. పూజించాల్సిన దైవము దిగ్గజాలు. జపించాల్సిన మంత్రము ఓం మహాదేవభాయ స్వాహ. ఫలితము యశస్సు ధనలబ్ధి.